ఈ ఫ్లష్ ఏదైతే ఉంటుందో చికెన్ ఉన్నట్టే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఈ లెగ్స్ వచ్చేటప్పటికి మనకి మటన్లో నల్లీలు ఎలా ఉంటాయి అట్లా ఉంటాయి అనమాట, మటన్ బోన్స్ ఎలా ఉంటుంది అట్లా. సో దీన్ని ఎలా తినాలంటే మనం క్రష్ చేసేయాలి అంతే. దీనిలో జ్యూస్ వస్తాయండి, చాలా బాగుంటుంది ఆ జ్యూస్ అయితే మటుకి. హలో అండి, ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త మంచి డిష్తో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ గాంధీ ప్రసాద్. ఈరోజు మనం ఈ పీతలతో చేసే మంచి డిష్ చేద్దామండి. ఇవాళ పీతలు ఎగురు ఎట్లా చేయాలి, చాలా బాగా ఉంటుంది టేస్ట్. అసలు పీతలు అంటేనే మనకు నోరు ఊరిపోతూ ఉంటుంది. ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో అందరూ కూడా పీతలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కొంతమంది తినరుగా నాన్ వెజిటేరియన్స్లో కూడా, బట్ చాలా మందికి పీతలు అంటే చాలా ఇష్టం. పీతలు అన్నవి మనకి ఈ షెల్ టైపు కేటగిరీలోకి వస్తాయన్నమాట. ఇందులో కాల్షియం రిచ్ ఉంటుంది చాలా. సో ఎవరికైతే కాల్షియం డెఫిషియన్సీ ఉంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ పీతలు తింటే చాలా మంచిది అనమాట. పీతలు అలాగే రొయ్యలు కూడా, ఈ షెల్ ఫిష్ అన్ని కూడా మనకి కాల్షియం ఎక్కువ ఉంటాయి, రిచ్గా ఉంటాయి. నార్మల్గా మార్కెట్లోనే మనకి పీతలను క్లీన్ చేసి ఇచ్చేస్తారు నీట్గా. అక్కడ క్లీన్ చేయించుకొచ్చాను, ఒక 2 పీతల మటుకు అట్లానే తీసుకుని వచ్చాను నేను. సో ఎందుకంటే దీన్ని ఎలా క్లీన్ చేయాలో కూడా ఒకసారి చూపిద్దామని. కొంతమంది తెలియకుండా ఉంటుంది కదా, ఎక్కడైనా కొంతమందికి ఈవెన్ క్లీన్ చేయకుండా కూడా ఇస్తూ ఉంటారు. సడన్గా మనకి ఎక్కడైనా దొరకవచ్చు ఆన్ ది వేలో. సో ఇంటికి వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకోవాలంటే కూడా ఈజీగా ఉంటుందని. సో ఈరోజు ఈ పీతల ఎగురిని ఎట్లా చేయాలో చూసేద్దాము. సో పీత ఎలా ఉంటుంది కదండి. సో దీన్ని ఏం చేయాలంటే ముందుగా మనం షెల్ బయటికి తీయాలంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే, దీని లెగ్గతోనే మనం ఇలాగ ఇక్కడ కార్నర్లో ఉంటుంది ఈ లేయర్, వెనక లేయర్ లేపేసేయాలి ఇట్లా. మనం ఈ లేపేస్తే ఇది మనకి ఇట్లా లేయర్ ఎలా వచ్చేస్తుంది అనమాట, క్లియర్గా ఇంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో మనం ఇదంతా కూడా ఈ వేస్ట్ అంతా కూడా తీసేయచ్చు. ఇదంతా కూడా ఇట్లా క్లియర్ చేసేసుకోవాలి, ఇట్లా కట్ చేసేసి తీసేయాలి ఇదంతా. సో ఇవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా, దీన్ని ఫిన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిన్స్ కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ లెగ్స్ ఉన్నాయి కదా, లెగ్స్ కాలు ఇక్కడ మీరు ట్విస్ట్ చేస్తే ఇట్లా వచ్చేస్తాయండి మనకి. ఈ పెద్ద లెగ్స్ అన్నీ కూడా ఇలా ట్విస్ట్ చేస్తే ఇలా వచ్చేస్తాయి అనమాట. సో కొంతమంది ఏంటంటే వీటిని ఇట్లానే ఉంచుకుంటారండి, ఈ లెగ్స్తో పాటు ఇక్కడ వరకు ఉంచుకుంటారనమాట. సో ఈ ఎండ్లో ఏదైతే ఈ ఎండ్లో మనకి ఎలాగ పనిచేయవు. ఈ బ్లాక్ కలర్లో ఉన్నాయి ఏంటంటే ఉన్న తీసేసి ఇట్లా ట్విస్ట్ చేసి తీసేయచ్చు. ఇదేమో పనిచేయని అనమాట. ఇవన్నీ కూడా మనకి పనిచేయని అనమాట. ఇవి తీసేద్దాం, ఇంతేనండి. చాలా ఈజీగా ఇట్లా మీరు ఇంట్లోనే పీతలు కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో మనకు పీత రెడీ అయిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా లెగ్స్ ఉంచుకునే వండుకుంటారండి. కొంతమందికి ఏంటంటే ఈ లెగ్స్ కూడా తీసేస్తారు. కొంతమంది ఈ లెగ్స్ కూడా తీసి లెగ్స్ సపరేట్గా కర్రీలో వదిలేస్తారనమాట. సో ఈ పెద్ద లెగ్గలు ఏవైతే ఉంటాయో, ఈ పెద్ద లెగ్గలో ఈ చివరిలో 2 ఏదైతే ఉన్నాయో ఈ 2 మనకు పనిచేయండి. ఈ 2 తీసేయాలి మనం. సో ఈ 2 మనం ఇట్లా ఎరగొట్టి తీసేసి పాడేయచ్చు అనమాట. సో దీన్ని కొంచెం ఇక్కడ మనం కొట్టేసి ఈ చివరిలో ఏంటంటే తీసేయచ్చు ఇట్లా. సో ఇందులో మనకి ఇట్లాగా ఈ ఫిన్స్ లాగా ఉంటాయి కదండి, కొంచెం ముళ్ళలాగా ఉంటాయి అనమాట, గుచ్చుకుంటాయి. కొంచెం పెద్ద నైపుతో కొంచెం ఇట్లాగా లైట్గా కొంచెం క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇట్లా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది, ఎందుకంటే మనం గుచ్చుకోకుండా ఉంటాయి తర్వాత సరిపోతుంది. సో దీన్ని మనం 2 లెగ్గలు కింద ఎరగొట్టేద్దాం. సో వీటిని ఒకసారి మనం పసుపును ఉప్పేసి కడిగేసుకుందాం అండి. కొంచెం పసుపు వేసేసుకుని అట్లా కొంచెం ఉప్పేసి ఒక 2 టైమ్స్ క్లీన్గా కడిగేసుకోవాలి ఫస్ట్ మనం. సో క్లీన్గా కడిగేసానండి నేను మొత్తం కంప్లీట్గా. సో కొంచెం పసుపు ఉప్పేసి ఇలా కడుక్కుంటే ఏంటంటే మనకి ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా 3 చెంచాల వరకు నూనె వేస్తున్నానండి. నెయ్యి ఇష్టం వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, బట్ నాన్ వెజిటేరియన్లో నెయ్యి అంత ఫ్లేవర్ అనిపించింది, నాకు ఇష్టం ఉండదు. కావాలంటే కొంచెం బటర్ వేసుకోవచ్చు మనం ఇందులో. సో నూనె తాగుతుందండి. నేను ఒక 3 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. 3 పచ్చిమిరకాయలు తీసుకుని చీరికలు చేసుకుని ఇందులో వేసేస్తున్నాను నేను. దీంట్లో నేను 2 లవంగాలు 2 యాలక్కాయలు తీసుకున్నానండి, అవి కూడా వేసేస్తున్నాను. లవంగాలు ఏంటంటే కొంచెం పగలు కొట్టి వేసుకోవాలి మనం. సో పచ్చిమిరకాయలు వేగిపోయినాయండి బాగానే. ఇందులో నేను ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తానండి. దీంట్లో నేను 5 ఉల్లిపాయలు కోసుకున్నానండి, తురుక్కున్నాను సన్నగా, అది వేసేస్తున్నాను. దీంట్లో ఒక 1/4 చెంచా అంత పసుపు వేసేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను. సో ముందు ఇవన్నీ కలిపి మనం మగ్గించాలి, బాగా మగ్గాలి ఇవన్నీ. మూత పెట్టేద్దాం. సో ఇట్లా ఒక 3 మినిట్స్ మగ్గాలండి. 3 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఒకసారి కలిపేసేసి ఇప్పుడు ఇందులో టమాటాలు యాడ్ చేసేద్దాం. ఎప్పుడు కూడా ఉల్లిపాయ బాగా మగ్గాలి, మగ్గితేనే మనకు కూర గ్రేవీ టేస్ట్ వస్తుంది చాలా. సో దీంట్లో నేను 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను, అవి వేసేస్తున్నాను. సన్నగా తురుముకోవాలి ఇవి కూడా మనం. టమాటా వేసేంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ నేను గార్డెన్ నుంచి కోసుకొచ్చిన టమాటాలు. మీరు కూడా మీ ఇంట్లో ఇంచక టమాటాలు, వంకాయలు, ఆకుకూరలు అన్నీ పెంచుకుంటే హెల్తీగా ఉంటారు, హెల్తీ ఫుడ్ తినొచ్చు. దీన్ని మళ్ళీ మనం మూత పెట్టేసి స్టీమ్ ఇద్దామండి. మళ్ళీ మనం ఒక 3 మినిట్స్ ఇలా స్టీమ్ ఇచ్చేస్తే బాగా మగ్గిపోతాయి మనకి ఉల్లిపాయలు, టమాటా కూడా. సో ఫస్ట్ నేను గ్రేవీ రెడీ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ ప్రొసీజర్ అనమాట, ఇట్లా గ్రేవీ రెడీ చేసుకోవటం. దీంట్లో నేను 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి, ఎందుకంటే మనకి పీతలు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, స్పైసీ. 3 పచ్చిమిరకాయలు వాడాను, అవి కూడా మా గార్డెన్లో వచ్చిన స్పైసీ పచ్చిమిరకాయలు అనమాట, చాలా బాగుంటాయి అవి కూడా. దీంట్లో నేను ఒక 3/4 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఇది ఆల్ పర్పస్ గరం మసాలా. మనం అంతకుముందు ఒక వీడియోలో చేసాం, ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు. ఒకసారి మనం ఇది చేసుకుంటే కర్రీస్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో దానికి ఆ మసాలా వాడుకుంటూ మనం ఒక కర్రీకి డిఫరెంట్గా ఎక్స్ట్రా మసాలాలు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అప్పుడు. సో ఇప్పుడు మన గ్రేవీ అంతా రెడీ అయిపోయిందండి, ఈక్వల్గా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇలా చేసుకుంటే మనకి. ఇందులో ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్న ఈ పీతలు మొత్తం ఇందులో వేసేస్తామండి కంప్లీట్గా.
ఈ ఆయిల్లో మనకి ఈ పీతలు అనేవి బాగా మగ్గే వరకు ఒక 2-3 మినిట్స్ మనం మళ్ళీ మూత పెట్టేద్దాం. సో ఒక 2 నిమిషాలు ఆవిరి వచ్చాక తీసేద్దాం మళ్ళీ. ఇప్పుడు పీసులు ములిగేటట్టుగా వాటర్ పోతాం. ఒక 2 మినిట్స్ హైలో ఉంచేస్తే వాటర్ హీట్ అవుతుంది. తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకున్నాం. సో ఒకసారి మూత తీసి చూద్దాం మళ్ళీ. బాగా ఉడుకుతుంది అన్నప్పుడు దీనికి మూత పెట్టేసి మళ్ళీ మనం లో ఫ్లేమ్లో ఒక 4 మినిట్స్ చూస్తామండి. సో ఇప్పుడు ఇంకొక 4 మినిట్స్ ఉడికించానండి. సో చాలా బాగా ఉడుకుతోంది. అట్లీస్ట్ ఇంకొక 4-5 మినిట్స్ అన్న ఉడకాలి. మనకి టోటల్ ఒక 10 మినిట్స్ అన్న ఉడకాలి. మనకి 10-12 మినిట్స్ ఉడికితే ముక్కలు వేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అప్పటికి మనకి వాటర్ కూడా తగ్గిపోతుంది, ఇంకిపోతుంది. సో ముక్కలు కూడా వాటర్లో డిప్ అయ్యి బాగా ఉడుకుతాయి కాబట్టి టేస్ట్ కూడా లోపలికంతా కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేద్దాం అట్లా. సో ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఇందులోకి దిగినప్పుడు ఈ కారెండర్ ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఉడికేటప్పుడే వేసుకోవాలి. కొంచెం చివరిలో మళ్ళీ మనం ఉడికిన తర్వాత వేసుకుందాం. బట్ ముందు ఉడికేటప్పుడు కూడా కంపల్సరీ కొన్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను మళ్ళీ ఇంకో 4 మినిట్స్ పెట్టేద్దామండి మూత. సిమ్లోనే లో ఫ్లేమ్లోనే ఉడకబెడదాం. సో ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. వాటర్ కూడా బాగా తగ్గిపోయింది. ఇగురు కూడా బాగా అప్పుడు దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా సరిపోతుందండి మనకి. చూసారా ఇగురు కూడా నీళ్ళంతా తగ్గిపోయింది మనకి. కర్రీ గ్రేవీ చూడండి, ఇది గ్రేవీ చూడండి ఎలా ఉందో. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా అనమాట మనకి. ఎందుకన్నా తగ్గినా మళ్ళీ మనకి కలుపుకోవడానికి ఏముండదు గ్రేవీ. సో అందుకని ఏంటంటే ఫ్రై లాగా అయిపోతుంది మళ్ళీ అది. అందుకని ముందే మనం ఇంకా తీసేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేద్దామండి. కొత్తిమీర వేసి ఒకసారి కలిపేద్దాం. మంచి గుమగుమలు వచ్చేస్తుంది టేస్ట్ అయితే మటుకి. ఎప్పుడు తిందామా అని ఉంది నాకైతే ఇప్పుడు. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి చెప్పండి తప్పకుండా. సో ఇట్లానే మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ ఏం కావాలనో మీరు కూడా కామెంట్లో పెడతా ఉండండి. సో మన గుమగుమలాడే ఇవి పీతల కర్రీ రెడీ అయిపోయిందండి. పీతల ఇగురు. దీన్ని మనం ఒక డిష్లోకి తీసేసుకుందాం. ఇగురు ఎప్పుడు కూడా మనకు దగ్గరగానే అయిపోతుంది. సో అది టేస్ట్ చాలా ఉంటుంది అనమాట. సో దీని మీద కొంచెం మనం కొత్తిమీర జల్లేసుకున్నామండి. కొత్తిమీర లేకుండా మనకు డిష్లు కంప్లీట్ అవ్వవు ఎప్పుడు కూడా. అయిపోయిందండి మన గుమగుమలాడే పీతల ఇగురు. దీని టేస్ట్ చూద్దాం అప్పుడు మనం. సో ఈ ముక్కలు అయితే మనకి చికెన్ ఉన్నట్టే ఉంటుంది అనమాట. యాక్చువల్గా ముక్కలో ఈ ఫ్లష్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది. వేరేజ్ ఈ లెగ్స్ వచ్చేటప్పటికి మనకి మటన్లో నల్లీలు ఎలా ఉంటాయి అట్లా ఉంటాయి అనమాట. మటన్ బోన్స్ ఎలా ఉంటుంది అట్లా. సో దీన్ని ఎలా తినాలంటే మనం క్రష్ చేసేయాలంతే. దీనిలో జ్యూస్ వస్తాయండి. చాలా బాగుంటుంది ఆ జ్యూస్ అయితే మటుకి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని వెంటనే లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దీన్ని మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి ఇంకా మంచి మంచి డిష్లు ఇంకా ముందు రాబోతున్నాయి మన ఛానల్లో. ఆల్రెడీ చాలా డిష్లు వచ్చున్నాయి. చూడండి ఇప్పటివరకు వచ్చిన డిష్లన్నీ కూడా. సో నా ఛానల్ని మీరు 10 మందికి షేర్ చేస్తూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే. అలాగే ఈ పక్కన మీ 3 వీడియో లింకులు ఉన్నాయి. ఆ 3 వీడియో లింకులు ఏదైనా మీరు క్లిక్ చేసి చూడండి. వీడియోస్ చాలా నచ్చుతాయి మీకు.